సూర్యం గారు ఉన్నారు. సూర్యం గారితో కూడా మనం మాట్లాడిద్దాం. సో నాన్నగారితో అందశ్రీ గారికి చాలా ఇది అందశ్రీ గారి ఇల్లు ఇక్కడే లాలాపేటలో. సో నువ్వే నా ఇంటికి వచ్చినావు ఫస్ట్ టైము, ఇక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు, నువ్వే నాతో ఇంటర్వ్యూ చేసినావని ఆ పాత ఇంట్లో, ఇప్పుడున్న ఆ పాత ఇంట్లో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎప్పుడు గద్దర్ గారు చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అది. సో ఎట్లాంటి అటాచ్మెంట్ ఉంది మీకు? ముందుగా అందశ్రీ గారు గదరన్నకి 1989 తర్వాత ఎప్పుడైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనజీవన స్రవంతిలో కలవండి, ప్రజలతో కలిసి పనిచేయండి అనే క్రమంలో గదరన్న ప్రజల మధ్య వచ్చినప్పుడు అప్పటి నుంచి గదరన్నకి అందశ్రీకి పరిచయం. ఓకే. అందశ్రీ గారు అట్లాగే గదరన్న కూడా సాహిత్యం విషయంలో వాళ్ళిద్దరూ అనేక మార్లు ప్రజల సాహిత్యం అంటే ఎలా ఉండాలి, ప్రజలకి చేరవేసే విషయంలో ప్రజల సమస్యలని ప్రజల్ని చైతన్యం చేయాలంటే ఏ అంశాల్లో చైతన్యం చేయాలి, ఏ అంశంలో ప్రజలకి ఒక విప్లవ స్ఫూర్తిని రగిలించాలి, కలిగించాలి, చెప్పాలి అన్న దాంట్లో అనేక మార్లు చర్చలు జరిగాయి. అట్లాగే గదరన్న మీద ఫైరింగ్ జరిగినప్పుడు కూడా మొదటి పాట రాసి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద అస్త్రాన్గా సంధించిన గొప్ప కవి, గాయకులు, రచయిత అందశ్రీ గారు. ఏమన్నా గుర్తుందా సాంగ్? అది చాలా పాత సాంగ్. అట్లాగే మనకి తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరం మాట్లాడుతున్నాం, మనం చూసినాం ఆయన పాటలు, సాహిత్యం, చరిత్ర. ముఖ్యంగా ఏంటంటే గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు విషయంలో వారు చాలా ముఖ్య పాత్ర పోషించారు. వారు మొదటి నుంచి కూడా గద్దర్ అన్న ఏ పార్టీకి సంబంధం లేదు, గద్దర్ అన్నది ఇండిపెండెంట్గా ఉండాలి, గద్దర్ ఫౌండేషన్ నువ్వు పెట్టాలి అని చెప్పి నన్ను ప్రోత్సహించి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషించారు. అట్లాగే ఈరోజు ప్రజలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆ పాటని, ఆ చైతన్యాన్ని, వారి స్ఫూర్తిని, వారి గుండె చప్పుడిని యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు మనం వింటున్నాం. వారు తీసుకొచ్చిన జయహో తెలంగాణ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటించడమే కాదు, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రతి ప్రభుత్వ మీటింగ్స్లో కూడా దాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అది గొప్ప గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి, వారి కుటుంబ సభ్యులకి గద్దర్ ఫౌండేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.